కాలం మారుతుంది. కానీ కొన్ని ఘటనలు సమాజాన్ని షాక్ గురి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను హత్య చేసిన ఘటన కాకినాడ రూరల్లో కలకలం రేపింది. సర్పవరం మండపం కాలనీకి చెందిన దుర్గాప్రసాద్ దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబం ప్రశాంతంగా సాగుతుండగా దేవికి ఇన్స్టాగ్రామ్ ద్వారా బాపట్లకు చెందిన గోపి సాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్ ఆమెను ప్రశ్నించడంతో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని దేవి నిర్ణయించుకుంది. ప్రియుడు గోపీసాయి సహాయంతో నిద్రమాత్రలు తెప్పించి మార్చి 13న జ్యూస్లో కలిపి భర్తకి ఇచ్చింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గుండెపోటుతో మరణించాడని కుటుంబ సభ్యులు నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే కొన్ని నెలల తర్వాత ప్రియుడు గోపీసాయి పంపిన వాట్సాప్ సందేశంతో అసలు నిజం బయటపడింది. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితురాలు దేవి నేరాన్ని అంగీకరించింది. దేవితో పాటు ఆమె ప్రియుడు గోపీసాయిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను సర్పవరం సిఐ వెల్లడించారు. ఈ నెల 9/6/2026న పిల్లల సత్యబాబు అతను మండపం కాలనీలో ఉంటాడు. సర్పవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. వాళ్ళ బ్రదరు 13/3/26న చనిపోయినాడు. ఆ రోజు వాళ్ళ భార్య గుండెపోటుతో చనిపోయినాడు చెప్పగానే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే డాక్టర్ గారు చనిపోయినట్టు డిక్లేర్ చేసినారు. వెంటనే తీసుకుని వచ్చి వాళ్ళకి ఎటువంటి నిర్మాణం రాకపోతే అంత్యక్రియలు చేసి బాడీని కాల్చివేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్లుగా మార్చి, ఏప్రిల్, మే అయిపోయిన తర్వాత ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో రమాదేవి, ఆవిడ పేరు దేవి అలియాస్ రమాదేవి, ఈవిడికి గుంటూరుకు చెందిన గోపి సాయి అనే అతనితో ఇల్లీగల్ అఫేర్ ఉంది. గతంలో కూడా ఆ సంగతి భర్తలు తెలిసి మందలిస్తే ఆవిడ విజయవాడ వెళ్ళిపోయి అతను ఫోన్ చేసి విజయవాడలో అక్కడ లాడ్జీలో కొన్ని రోజులు 3 days ఉండి తర్వాత వాళ్ళ అమ్మగారింటికి వేలంకి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఉంటే భర్త డిసీజ్డ్ ఆవిడ మళ్ళీ బతిమాలుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సర్పవరంలో మళ్ళీ కాపురం పెట్టారు. ఈ కాలక్రమేణా ఈ మే నెలలో ఈ డిసీజ్డ్ ఇంటికి గోపి సాయి వచ్చి చూసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఎంఐ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. వేరే వాడితో మాట్లాడుతున్న అనుమానంతో వీడు ఏం చేశాడంటే వాళ్ళ కూతురికి, డిసీజ్డ్ కూతురికి 15 years అవుతుంది, చైత్రశ్రీ అమ్మాయికి వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. మీ అమ్మగారు నేనే కలిసి మీ నాన్నగారిని చంపేశాము, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ 15 tablets నేనే గుంటూరులో కొనేసి ఇచ్చానని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ వాట్సాప్ని ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో వాళ్ళ అతను కొడుకు లింక్ అయి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ అమ్మాయి 15 years, తండ్రి లేడు, ఈ అమ్మాయి ఎవరితోనైనా మాట్లాడుతుందా, చాటింగ్ చేస్తుంది అనుమానంతోనే ఈ అమ్మాయి వాట్సాప్ లింక్ పెట్టుకున్నాడు. ఈ లింక్కి ఎవరైతే గోపి సాయి పంపాడో ఆ లింక్ 31st చూశాడు. చూసి వెంటనే అనుమానం వచ్చి వెంటనే ఆల్రెడీ గతంలో వాడు తెలిపోయింది కాబట్టి వాడికి ఫోన్ చేసి అడిగాడు. అడిగితే వాడు కూడా వాడి తిట్టడం, వాడిని తెలిసి చెప్పాము, నేనే చంపాను, నేనే ట్యాబ్లెట్స్ ఇచ్చాను, ఏం చేసుకుంటూ చేసుకోమని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఆ వాయిస్ మెసేజ్ను అలా అన్నగారు చెప్తే, తండ్రి సత్యబాబు చెప్తే, డిసీజ్ వాళ్ళ బ్రదర్ చెప్తే అతను వాళ్ళ బంధువులతో డిస్కస్ చేసి 9వ తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. దానిపై సస్పీషియస్ డెత్ 194 BNSS ఒక ఎఫ్ఐఆర్ కట్టాము. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ముద్దాయికి ఆ విషయం తెలిసి ఆవిడ భయపడి విఆర్ఓ ముందు సరెండర్ అయిపోయింది. సరెండర్ అయిపోయి ఏం జరిగిందో విఆర్ఓకి మొత్తం చెప్తే విఆర్ఓ గారు ఆమెను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు కంప్లైంట్ రూపంలో ఇచ్చాడు. తర్వాత అతను పికప్ చేస్తే ఇంట్రాగేషన్ చేస్తే ఇతను మెడ్ ప్లస్లో పోయి 15 tablets కొని ఈవిడికి 12వ తారీఖున 12/6/26న సర్పవరం వచ్చి ఈ అమ్మాయికి అందజేసి మళ్ళీ అక్కడ రామచంద్రపురంలో ఒక లాడ్జీలో ఉండి 13వ తారీఖున ఉదయాన్ని అతను గుంటూరు వెళ్ళిపోయాడు. ఈవిడ ఏం చేసిందంటే ఆ రోజు 13వ తారీఖున ఉదయాన్నే ఒక కర్బూజా జ్యూస్లో కలిపి ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అతను స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ డాక్టర్ గారు చీటీ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా బయట ఎవరికి ఇవ్వరండి. కలిపిన వల్ల అతను అన్కాన్షియస్లో వెళ్ళిపోయాడు. అన్కాన్షియస్లో కలిపిన తర్వాత ఆవిడ ఊపిరాడకుండా దిండుతో అగ్నితో అతను చనిపోయాడు. తర్వాత ప్లాన్ ప్రకారంగా చుట్టుపక్కల మా ఆయన లేగట్లేదంటే ఆ చుట్టుపక్కల అన్నయ్యలు వచ్చి బతుకున్న ఉద్దేశంతో హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ అప్పటికే చనిపోయాడని చెప్పారు. ఎవరికి అనుమానం రావడం వల్ల బాడీని కూడా దహనం చేస్తారు. అక్కడ ఆధారాలు కేవలం ఇతను ఆవిడ వేరే వాడితో మాట్లాడుతుందనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఫోన్ స్క్రీన్ షాట్ పెట్టాడో దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది.
అతను ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. అతను కూడా ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయి కూడా డాక్యుమెంటేషన్ ఒప్పుకుంది. దానిపై ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టించారు. మిడ్ ప్లస్లో తీసుకున్నారు. అది నిజాంపట్నంలో తీసుకున్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వాస్తవం ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు. ఆ స్క్రీన్ షాట్ కూడా ఫోన్లోనే సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్లో ఆ స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇల్లీగల్ ఇంటిమేషన్కి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంది. వాళ్ళ బంధువులు కూడా తెలిసి ఒకసారి మందలించారు, కానీ ఇవిడ కలిసి ప్లాన్ చేశారు. ఆమె కూడా ఎగ్జామ్ చేస్తాం. పెళ్ళి 15 years అయిందండి వీళ్ళకి. ఇప్పుడు అమ్మాయి వయసు 31 years, వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఆ పాప 15 years, ఆ పాప 13 years. ఇతను డిసీజర్ కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. దానివల్ల ఈ అమ్మాయి ఈ 3 days విజయవాడలో ఉన్నప్పుడు ట్యాబ్లెట్ కొని ఇచ్చేసారా? ఈ అబ్బాయి గోపీసా అయిన అతను ఈ అమ్మాయికి షేర్ చాట్లో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత కొన్నాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకున్న తర్వాత ఫోన్ మాట్లాడుకొని ఒక సపరేట్ కీప్యాడ్ ఫోన్ కొనుక్కొని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంచుమించు 2 years నుంచి ఇద్దరికి లీగల్ రిలేషన్ ఉంది. మీ డాడీ చంపింది మీ అమ్మ. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.